జీవించిన రోజులు ఎంత గొప్పగా జీవించామన్నది చాలా ముఖ్యం. నా ఉద్దేశంలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం మాట్లాడుకున్న దానికి సంపూర్ణమైన నిర్వచనం. ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు, జీవించిన రోజులు ఎలా జీవించామన్నది. ఈరోజు ఆయన ఎంత గొప్పగా జీవించారంటే మనమే కాదు, మన భవిష్యత్ తరాలే కాదు, వారి భవిష్యత్ తరాలు కూడా ఈ భారతదేశంలో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా జీవించగలుగుతూ ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. దేశంలో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. సంతోషంగా, గర్వంగా అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం 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 చూసిన మరి ఆ జనం ఈ రోజు మనం ముందుండి మరి అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగానికి మనందరం కూడా ఉన్నాం కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా రాజ్యాంగంలో ఏమైతే ఉన్నాయో అన్ని కూడా పొందుపరచాలని, అవన్నీ కూడా జరిపించాలని, బడుగు బలహీన వర్గాలందరినీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారి యొక్క నేతృత్వంలో
రాజమండ్రి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిపి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అయితే చాలామంది త్యాగాలతో భారతదేశంలో స్వాతంత్రం రావడం, ప్రపంచ దేశాల్లో ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఇవాళకి 68 సంవత్సరాలు కావస్తుంది ఆయన చనిపోయి. బహుశా ఆయన చనిపోయినప్పటికీ కూడా భౌతికంగా దూరం అయ్యారు తప్పితే ఆయన యొక్క ఆలోచనలు అనేటువంటిది మాత్రం జీవిస్తూనే ఉన్నాయి. బహుశా వచ్చేటటువంటి ఇంకో వందల వేల సంవత్సరాలు కూడా జీవిస్తూనే ఉంటాయి. అయితే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు మాత్రం చూస్తూ ఉంటాయి. అంబేద్కర్ గారిని కేవలం భౌతికంగా మాత్రమే కాదు, ఆయన యొక్క ఆలోచనల్ని ఆశయాల్ని కూడా అణగదొక్కేటటువంటి ప్రయత్నం ఈవేళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల యొక్క ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రజలు ఎన్నో ఆశలతో ఎంతో ఆలోచన చేసి ఓ పార్టీకి అధికారం అనేటువంటిది ఇస్తారు. ఇవాళ అధికారం అనేటువంటి దాన్ని ఏ రకంగా తిరిగి మళ్ళీ ప్రజలకి మంచి చేయాలి, ఏ రకంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా ప్రభుత్వం తాలూకా పథకాల యొక్క ఫలాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనలోనే నిత్యం నిమగ్నం అయి ఉండాలి తప్పితే ఈవేళ మన రాష్ట్రంలో పరిస్థితులు దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కేవలం ఏ రకంగా ప్రత్యర్థుల్ని అణగదొక్కాలి, ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించాలి అనేటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా వేల మంది మీద కేసులు బనాయించడం, తీసుకుని వెళ్ళి భౌతికంగా దాడులు చేయడం అనేటువంటిది అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం కాదు అనేటువంటి విషయాన్ని దయచేసి బుర్రకెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వేళ మీరు గనక ఇదే పద్ధతిని కొనసాగిస్తే అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ఆవేళ ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి భారతీయుల స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు, తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజలు మీ మీద తిరుగుబాటు చేస్తారు, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకునే అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తెరగమని చెప్పి ఇవాళ అధికార పార్టీ నాయకులకి అందరికీ కూడా సెలవిస్తూ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని ఇక్కడ రాజమండ్రి సిటీలో ఈ పార్లమెంటరీ కార్యాలయంలో జక్కంపూడి రాజా గారి నేతృత్వంలో పార్టీ అతిరథ మహారథులందరూ కూడా పాల్గొన్నారు. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాం. నేను కోరేది ఒకటే, మనది అద్భుతమైన రాజ్యాంగం. మన రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులు కల్పించింది. ప్రస్తుత ప్రభుత్వం, పాలకులు కూడా వాటిని కాలు రాస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి చేసే మనవి ఒకటే, రాజ్యాంగాన్ని పరిరక్షించండి, హక్కులు కాపాడండి, మంచి సుపరిపాలన అందించండి, చేత కాకపోతే తప్పుకోండి, అంతేగాని మీరు తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.
ఇవాళ రాజమహేంద్రవరము స్థానికంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితము దళిత యువకుడు విజయవంతుడైన పులి సాగర్ని ఏ రకంగా అమానుషంగా నగ్నంగా పోలీస్ స్టేషన్లో సెల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన నుంచోబెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని దళితుల యొక్క మనోభావాల్ని హననం చేసే విధంగా ఎంత దురహంకారంతో ఆ స్టేషన్లో పోలీస్ అంటే ఏంటండి, ప్రజలు మాన ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించచ్చా అని చెప్పి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బట్టలు తీసి స్టేషన్లో నుంచోబెట్టారు. ఉదయం నుంచి రాత్రి 10 దాకా నుంచోబెట్టారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? అసలు ప్రజాస్వామ్యం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉందా అని అడుగుతున్నాం. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా? ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్గా దానికి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాలి. అదేవిధంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా హైకోర్టులో వేస్తాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా నేషనల్ SC/ST కమిషన్ దగ్గరకు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. నేషనల్ మీడియా దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. ఇవాళ దిస్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్. ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి? ప్రజాస్వామ్యంలో ఏదైతే గవర్నమెంట్ ల్యాప్సెస్ ఉన్నాయో దాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ తీసుకుని వచ్చి వ్యక్తిత్వాలని హననం చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏం తప్పు చేశాడంటే, వర్షాలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది, మీరు ఏమి చర్యలు తీసుకున్నారు, ఎంత ముంపుకు గురైందని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దానికి ఈ రకమైన కార్యక్రమం చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఎంత దారుణం అండి. సో ఖచ్చితంగా దీనిపైన కూటమి ప్రభుత్వం స్పందించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా నేషనల్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్ కేసు కట్టాలని కూడా మా తాలూకా డిమాండ్ కూడా చేస్తాము.
భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, పేద ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన సంజీవ్ నగర్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. స్థానిక నాయకులు అజరపు రమేష్ గారు వారి మిత్ర బృంద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి దేశంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి లేదా ఈ దేశ పౌరులందరికీ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద పాలనా శాస్త్రం అంటే ఈ దేశంలో పరిపాలన ఎలా జరగాలనే దాని మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జీవితకాలం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించారు. మనం చూస్తూ ఉంటే ఈ దేశంలో ఏ సమస్య వచ్చినప్పటికి కూడా ఎంత గొప్ప నాయకుడికి సమస్య వచ్చినా, చంద్రబాబు నాయుడు గారికి సమస్య వచ్చిందనుకోండి, ఆయన అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికే లేకపోతే అంబేద్కర్ విగ్రహానికే వినతిపత్రం ఇస్తారు. ఇప్పుడు జగన్ గారికి సమస్య వచ్చినా, అలాగే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే ఒక మధ్యతరగతిగా ఉన్న నేను ఓ బీసీని నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యారని చెప్పడం జరిగింది. అంటే అది అంబేద్కర్ గారు ఈ దేశానికి ఇచ్చినటువంటి స్ఫూర్తి. అలాగే అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించినటువంటి గొప్ప వరం ఏంటంటే ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ సమన్యాయం చేసే భారత రాజ్యాంగం అని మనం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సింది. మరి అందరం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా కుల, మత, వర్గ, వర్ణ లేకపోతే ప్రాంతీయ, మత ఆ విభేదాలు ఏమీ లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు పిలుపునివ్వడం జరిగింది. అంబేద్కర్ గారు ఏ వర్గానికో లేకపోతే ఏ కులానికో నాయకుడు కాదు. ఈ దేశం మొత్తం ప్రజలందరూ ఆరాధించదైనటువంటి దైవ సమానులు అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సుమారు 240 దేశాల్లో ఈరోజు అంబేద్కర్ గారు వర్ధంతి జరుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో ఈ ప్రజల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారని ఒక ఎంపిక జరిగినప్పుడు అంబేద్కర్ గారు మొదటివాడిగా నిలిచాడు. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైనటువంటి నాయకుడు లేకపోతే ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ గారు మొదటి స్థానంలో నిలిచారంటే ఆయన చేసినటువంటి త్యాగం మనందరం గుర్తించాలి, గౌరవించాలి. ఆయన ఒకటే కోరుకున్నారు, ఈ దేశంలో పౌరులందరూ సమానమే, పౌరులందరికీ విద్య, ఉపాధి, వైద్యం ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వాలి, ప్రభుత్వమే ఉచితంగా అందించాలి, అందరూ సమాన హక్కులు, మరి స్వేచ్ఛగా ఉన్నటువంటి ఈ భారతదేశం పౌరులందరికీ సమన్యాయం చేయాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించారు. మనందరం కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఈ వర్గ విభేదాలు ఏమీ లేకుండా అందరం కూడా కలిసిమెలిసిగా ఉంటే నిజమైన నివాళని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆశయాలను మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన అందరం కూడా ఈ విధంగా స్వేచ్ఛవాయులు తిరుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే మన అందరం కూడా ముందుకెళ్తున్నాం. ఆయన యొక్క ఆశయాలను మన అందరం కూడా అలవర్చుకుని మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగమే. మరి ఆ రాజ్యాంగాన్ని మన అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా జన్మదినం, వర్ధంతి రెండు కూడా ఇంత ఘనంగా చేస్తున్న మా తాళూరు రాజేంద్ర ప్రసాద్ గారు ముందే నాకు పెట్టారు. మరి ఇంత ఘనంగా ఎప్పుడు కూడా చేస్తూ అందరినీ ఒక తాటి మీద అన్ని పార్టీలు ఒక తాటి మీద తీసుకొచ్చి అంబేద్కర్ ఆశ
अश्वकुमारनाम कोट शक्ति देवता महामंत्र कुंकुम पूजा करिष्ये पूजा करिष्ये आत्मानकं संप्रोक्ष्य ध्यानं ओम ह्रीं कालादगद्भिदा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 ग
టీమ్స్ కూడా కొన్ని ఏర్పాటు చేశారు. చాలా యాక్టివ్గా టీమ్స్ అన్ని తిరుగుతూ కేసెస్ని పట్టుకోవడం, కౌన్సిలింగ్ చేయడం, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, కాలేజీలో ప్రోగ్రామ్స్ అవి బాగా జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మేజర్గా ఇష్యూస్ ఏం లేవు. ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా వెంటనే ఆ కేసెస్ పట్టుకొని డిటెక్ట్ చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని కేసెస్ కూడా ఐడెంటిఫై చేశాము. ఈ మధ్యకాలంలో మహిళల మీద జరిగిన అత్యాచారాలు జిల్లాలో జరిగినవి అవి త్వరగా కంప్లీట్ చేసి, ఇన్వెస్టిగేషన్ కూడా త్వరగా కంప్లీట్ చేసి వాటిలో ఛార్జ్ షీట్ వేసి త్వరగా ట్రయల్ కూడా త్వరగా కంప్లీట్ చేస్తాడుగా చర్యలు తీసుకోమని ఎస్పీ గారికి ఆదేశాలు కూడా జరిగింది. వాటిని వారానికి ఒకసారి కూడా ఆ కేసెస్ అన్నింటినీ కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ గంజాయి గురించి కూడా మనకి ఈస్ట్ గోదావరి జిల్లా ఏజెన్సీ ఏరియాస్కి బార్డర్స్లో ఉండడం వల్ల గోకవరం ఏరియాస్, కోరుకొండ సర్కిల్, అందువల్ల రాజమండ్రి నుంచి తర్వాత రాజమండ్రి చాలా మహానగరంగా మారిపోతూ ఉంది. అందువల్ల బయట రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది స్మగ్లర్స్ వాళ్ళు వచ్చి అక్కడ షెల్టర్ తీసుకోవడం, అక్కడి నుంచి ఏజెన్సీ ఏరియాస్కి వెళ్ళి అక్కడి నుంచి గంజాయి తెచ్చుకోవడం, ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. సో వాటి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి లోకల్గా ట్రాన్స్పోర్ట్ గంజాయి చేసే వాళ్ళని, లేదా పెద్ద మొత్తంలో వేరే రాష్ట్రాలకు తరలించే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పట్టుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఎవరైనా ఇటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒరిస్సా పోలీస్ తోటి, తర్వాత ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ తోటి, వైజాగ్ రేంజ్ పోలీస్ అధికారులతో టచ్లో ఉండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుని ఎవరు వస్తున్నారో, ఎవరు వాళ్ళ ఏరియాలో ఎవరు సప్లై చేస్తున్నారని వాళ్ళందరి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది.